తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ముగ్గురు మంత్రులను తొలగించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడినటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేశారు. రేవంత్ అన్న తన సొంత ఛానల్స్లో తనకు అనుకూలంగా ఉండేటటువంటి పేపర్లలో వార్తలు రాపించిండు. ముగ్గురు మంత్రులను తొలగించబోతున్నాడు, దాదాపు నలుగురు మంత్రులు పోబోతున్నారు, ఇద్దరు ఓసీలు, ఇద్దరు బీసీలు అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. వాళ్ళ ప్లేస్లో రేవంత్ రెడ్డి కొత్త వాళ్ళని తీసుకోబోతున్నాడు, మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ చేయబోతున్నాడు, ఇంకా 2 కొత్త మంత్రి పదవులు వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నాడు, ఇక దాదాపు నలుగురు మంత్రులను రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తీసేస్తాడని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. అది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్లో వచ్చినాయి. అంటే రేవంత్ అన్నకు బాగా సపోర్ట్ చేసేటటువంటి ఛానల్స్ ఉంటాయి కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ దోస్తులు చూసేటటువంటి ఛానల్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ దోస్తులకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 2-3 వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఫండింగ్ చేస్తుంది అనేది కూడా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ ఫస్ట్ అదే ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ ఏదో మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పా. తర్వాత ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటటువంటి ఒక ఛానల్, ప్రజెంట్ మంత్రికి సంబంధించినటువంటి ఛానల్, ఆ ఛానల్ కూడా మీకు తెలుసు. ఆ ఛానళ్లలో పేపర్లలో వార్తలు వచ్చినాయి ఏమని, దాదాపు 3 మంత్రులను తీసేస్తున్నారు, అవసరం అనుకుంటే 4 తొలగించవచ్చు. ఆ 4 ఎవరెవరు అంటే బీసీ కొండా సురేఖ, బీసీ పొన్నం ప్రభాకర్, 2 ఓసీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణరావు. ఈ 4 మంత్రివర్గం నుండి తీసేస్తారు. తీసేసి ఈ 4 ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటారు. రేవంత్ రెడ్డి 4 తీసేయడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ హైకమాండ్తో కూడా రేవంత్ రెడ్డి చర్చ పెట్టిండు అనేది కూడా వినబడినటువంటి ఒక వార్త. మరి రేవంత్ రెడ్డి ఏం చర్చ పెట్టిండు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఈ మంత్రుల పైన నిజంగా కంప్లైంట్ ఇచ్చిండా లేదా, ఇదంతా వాస్తవమా కాదా, ఇట్లా రకరకాల క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి టైంలో, ఇప్పుడున్నటువంటి రాజకీయ అంశాలలో మంత్రులను తీసేసేటటువంటి కథ చేయొచ్చా? ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు రాలేదని చెప్పి పెద్ద పంచాయతీ నడిచింది. ఈ టైంలో పొన్నం ప్రభాకర్ను, కొండా సురేఖను తీసేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబడుతుందా? ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తారట అంటే, కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది, కాంట్రవర్సీలు ఇరుక్కుంటున్నది, పొన్నం ప్రభాకర్ మంచిగా పనిచేస్తలేడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి కోమటిరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాం, జూపల్లి కృష్ణరావు మంచిగా పనిచేస్తలేడు కాబట్టి వీళ్ళని తీసేస్తాం, వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెడతాడు. ఆది శ్రీనివాస్ పేరు, బీర్లయ్య పేరు, విజయశాంతి పేరు, తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పేరు, వీళ్ళ పేర్లు బాగా చక్కర్లు కొడుతున్నాయి.